రాష్ట్రంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బీసీ జేఏసీ ప్రతినిధి చింతల నీలకంఠం అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జర్నలిస్ట్ జేఏసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మరో ప్రతినిధి శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ఐక్యమత్యంతో ఏదైనా సాధించవచ్చన్నారు. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ ప్రతినిధి శీర్లవంచ కృష్ణ మాచార్యులు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు బీసీలు అణిచివేతకు గురవుతున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది ముద్రాజులం మేమున్నాం. మా వాటా ఎంత అనేది తేల్చుకునే దిశగా మేము మా సంఘాలను నడిపిస్తున్నాం. ఈరోజు కుల సంఘాల వారీగా జర్నలిస్టు సంఘాలు ఏర్పడటానికి అటు మున్నూరు కాపు సంఘం కానీ, యాదవ సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, ఇటు పద్మశాలి సంఘం కానీ, ఇలా సంఘాల వారీగా రాష్ట్ర సంఘాలుగా ఏర్పడి అసలు ఎక్కడ మనము నష్టపోతున్నాం, కులాల వారీగా కాదు కొట్లాడితే వచ్చేది సమిష్టిగా మనం ఏకమై కొట్లాడితే మనం సాధించుకోగలమనే ఒక చిన్న ఆలోచనతోని ఈరోజు మనం ఒక 6 నెలల కింద లోగో ఆవిష్కరణ ఇక్కడే చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 6 నెలల తర్వాత ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం చేసుకుందామనే ఉద్దేశంతో కూడా ఈరోజు మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. చాలా మంది ఇంకొక 150 మంది వరకు ఈరోజు వర్షం కారణంగా రాలేకపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలం మన జనాభా ఎక్కువగా ఉంటుంది. సీనన్న చెప్పినట్టు, కాళూరు సీనన్న చెప్పినట్టు మండలాల వారీగా మన శాతం బీసీల జర్నలిస్టు శాతమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఉద్యమం, మన వాటా ఏంటనేది మండలాల వారీగా మనం ఏకం చేయగలిగితే కాన్స్టిట్యున్సీ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు రాగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 100 మంది వరకు ఉండొచ్చు. ఈ 100 మంది కనీసం తలా ఒక 50 నుంచి 60 గ్రూపులో మనం పోస్ట్ చేయగలిగితే సుమారు ఏమి లేదన్నా కూడా ఒక 1000-2000 గ్రూపులకు ఈజీగా మనం రీచ్ అవుతాం. అంటే సుమారుగా మండలాల వరకు మనం మాట్లాడినటువంటి మాట వెళ్ళగలుగుతుంది. ఈ రోజు మనం ఆధారపడేది పెద్ద ఛానళ్ల పైన కాదు, ఈ రోజు మనం ఆధారపడింది సోషల్ మీడియా పైనే. కాబట్టి మన లోపల ఒక మార్పు రావాలి, ఒక చైతన్యం రావాలి, మనము ఒక ఐకమత్యంతో ఉండాలి అని అంటే సోషల్ మీడియా ద్వారానే అది జరుగుతుందనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో 42%